ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలకి రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అలాగే అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పోరాటాలు నిర్వహించిన ప్రభుత్వం స్పందించలేదని, ఇకనైనా వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా 18,000 రూపాయలు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలు చేయించకూడదని వారు అన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల సమస్యలు ప్రస్తావించి ఫిక్స్డ్ వేతనం, అదేవిధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఆశా వర్కర్లు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఆగండి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. మరి రాష్ట్ర పిలుపు భాగంగా 33 జిల్లాలలో కూడా ఈరోజు మరి ఆశాల సమస్యలు పరిష్కరించాలని, మరి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని చెప్పేసి మరి కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 రూపాయలు ప్రకటించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఒక హామీ ఒక అవకాశం ఇవ్వమని చెప్పారు. మరి సంవత్సర కాలం వచ్చినప్పటికీ కూడా ఆశాలకు ఎలాంటి పారితోషికాల పేరుతో మోసం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు ఆశా వర్కర్ల 18,000 నిర్ణయిస్తూ బస్ జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. మరి అట్లాగే చనిపోయినటువంటి ఆశా వర్కర్కు 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లను కూడా కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి లేదంటే రాబోయే కాలంలో మరి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి టార్గెట్ల పేరుతో మరి ప్రభుత్వం ఆశాలతోటి మానసికంగా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఆ ఏఎన్సీ అని పిఎన్సీ అని చెప్పేసి టార్గెట్లు పెట్టారు. మరి ఒక ఏరియాలో ఒక ఏఎన్సీ లేకపోతే మరి ఎన్ఎంస్ కానీ మరి డాక్టర్స్ కానీ మరి మా మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈరోజు మానసికంగా వేదనకు గురి అయిపోతున్నారు. అలా బీపీలు షుగర్లు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రభుత్వం వెంటనే అట్లాగే మరి రెప్రెసీ సర్వే చేస్తున్నటువంటి పాత బిల్లులు కూడా వెంటనే ప్రకటించాలి, మాకు ఇప్పించాలి. కలెక్టర్ గారు వెంటనే అన్ని జిల్లాలలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. పాత బిల్లులు 2 సంవత్సరాల బిల్లులు మరి మంచిర్యాల జిల్లా నుంచి కూడా మరి పాత బిల్లులు బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి మరి డిఎంహెచ్ఓ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, జీవిత బీమా సౌకర్యం కల్పించాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఉందని కోరుకుంటున్నాం కనుక ప్రభుత్వం అసెంబ్లీలో ఈ ప్రకటన చేసి ఆశాల 18,000 నిర్ణయించాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఓ వాహనదారుడు నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన కత్తి రాజేందర్ అనే వ్యక్తి మరో వ్యక్తికి చెందిన కార్ని కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయంలో డిజిటల్ డాక్యుమెంట్స్ సమర్పించడంతో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న స్వర్ణలత రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించాడు. బాధితుడు రాజేందర్ కారు కొనుగోలు చేసిన వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడాల్సిందిగా చెప్పడంతో బాధితుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. డిజిటల్ డాక్యుమెంట్స్ అన్ని సమర్పించినా కూడా వీడియో కాల్స్ ఎందుకని బాధితుడు సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు. అయినా కూడా సూపరింటెండెంట్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పై అధికారులని సంప్రదించాడు. ఇప్పటికైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించాలని బాధితుడు రాజేందర్ అధికారులని కోరారు. వీడియో కాల్ చేయాల్సిన అవసరం ఉందంటే
ఆమె క్లారిటీగా నాకు ఖచ్చితంగా నా వీడియో కాల్ మాట్లాడుతూ చేస్తాను చెప్పండి. నేను నాగసముద్రం, మా విలేజ్ దండపల్లి మండలము. నేను జగిత్యాలలో వచ్చేసి ఏంటంటే మారుతి వ్యాగనార్ వచ్చేసి ఏంటంటే వెహికల్ తీసుకున్నానండి. అది వచ్చేసి అసలు ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఆమె డాక్టర్ అంట. అయితే ఏందని చెప్పేసి నేను మధ్యవర్తి దగ్గరకు ఉన్నా కాబట్టి ఆయన ఎన్ఓసి నాకు చేసి ఇచ్చాడు. ఇవాళ వచ్చేసి ఏంటంటే నేను నా పేరు మీద ఆమె పేరు మీద ఉన్న బండిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అన్నట్టు. ఎన్ఓసి కానీ అన్ని ధ్రువపత్రాలు కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. వీళ్ళు ఏందని చెప్పేసి అంటే ఆ మేడంతో మాట్లాడించిన తర్వాత నేను సంతకాలు పెడతా అని చెప్పేసి అని పెద్ద మేడం అనేసరికి ఏందని చెప్పేసి అంటే వాస్తవానికి ఈ ఫోన్ మాట్లాడడం అనేది లేదు. వీళ్ళు అంతర్గతంగా వచ్చేసి ఏందని చెప్పేసి అంటే చేసుకోవాల్సిన పని ఈ ఫోన్ ద్వారా ఆ మేడంను ఇబ్బంది పెట్టిన ఆ మేడం కూడా ఇక్కడ దగ్గరలో లేదట. మధ్యవర్తికి చెప్పే విషయం ఏంటంటే ఆ మేడం ఇక్కడ దగ్గర లేదు, ఆమెతో ఎట్లా మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు మరి అని చెప్పేసి అని తను చెప్పడం జరిగింది. నాకు నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలన్నది నా ఉద్దేశం అండి. నా ప్రాబ్లం కూడా అదే. నేను ఇక ఫస్ట్ 2 నెంబరు కౌంటర్ దగ్గరికి వెళ్ళానండి. నేను అక్కడ ఒక మేడం ఉన్నది. ఆ మేడం వచ్చేసింది పెద్ద మేడం దగ్గరికి వెళ్ళమని చెప్పేసినారు. పెద్ద మేడం వచ్చేసి ఇదే రూమ్ ఉన్నది, లోపల ఉన్నది. యాక్చువల్ వచ్చేసి ఏంటంటే అది సంతకాలు ఆటోమేటిక్గా అయిపోయే పనే, అది నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఇక మీడియం ద్వారా వచ్చేసరికి నన్ను చెప్పేసి అంటే సంతకం పెడతామని చెప్పి ఇక వారం అంతర్గతంగా వచ్చేసి వాళ్ళు చూసుకుంటారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికల నిర్వహణ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై కోటపల్లి మండల కేంద్రానికి మొదటిసారి విచ్చేసిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో లోక్సభతో పాటు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడంతో 1970లో మరో ఏడాది గడువు ఉండగానే లోక్సభను రద్దు చేయడంతో అసెంబ్లీలు, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి మరింత వేగంగా పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కోటపల్లి లోపల నన్ను ఘనంగా స్వాగతించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కోటపల్లి గ్రామానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతం నుండి చెన్నూరు నియోజకవర్గం పంచాయత్ సమితి ఉంటే ఈ ప్రాంతం నుంచే పంచాయత్ సమితి ఈ ఊరు నుండి మరి చట్టసభ లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభ లోపల కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్సీ గారు మన దగ్గర నుంచి ఉండరు. కానీ మన దురదృష్టమా, మన ప్రాంతం యొక్క దురదృష్టమా, మరి కోటపల్లి మండల ప్రజల దురదృష్టమా, అభివృద్ధికి మాత్రం ఆమడ దుమడ లోపల ఉన్నది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడనే ఉన్నది. నేను చెన్నోపుడు నుంచి నీలువాయిలో చదువుకునేటప్పుడు కోటపల్లి దాకా బస్సు నడిచేది. ఈ బస్సు లోపల ఇక్కడ నుంచి నేను ఎడ్ల పనిలో పోయేది మా అమ్మ నాన్నలతో. అప్పటి పరిస్థితి ఏమున్నదంటే కొద్దిగా బస్సు పోతాను తప్ప అప్పటికి ఇప్పటికీ కోటపల్లి ఊరు ఏం మారలేదు. మా నాగేశ్వరరావు అన్న ఇల్లు కొద్దిగా కూలగొట్టి కొంచెం పార్టీషన్ చేసుకున్నారు తప్ప అక్కడ ఏం మారినట్టయితే నాకు కనబడతలేదు. కోటపల్లి మండల ప్రజల త్యాగంతో ఇవాళ ఒక డబల్ రోడ్డు నిర్మాణం జరిగింది. నేను అనుకున్న అబ్బా కోటపల్లి ఊర్లో కూడా ఇంత పెద్ద డబల్ రోడ్ నిర్మాణం జరుగుతుంది, మా చెన్నూరు ఊర్లో బస్సు పోతలేదు. మా దురదృష్టమేమో మా ఊర్లో ఇంకా బస్సు కనీసం రోడ్డు వెడల్పు చేస్తారని బాధపడ్డా. కానీ వందల మంది యొక్క నీడను కోల్పోయి వాళ్ళ యొక్క ఇండ్లు కోల్పోయి ఇలా కోటపల్లిని రోడ్డు నిర్మాణం చేసింది తప్ప మరి ప్రభుత్వాలు నాటు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ఏదైతే వాళ్ళు కోల్పోయిన ఇళ్ల లోపల ఇండ్లు ఇస్తామని చెప్పినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, ఈరోజు వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల లోపల కూడా కనీసం వాళ్ళను మందలిచ్చినటువంటి పాపాన పోలే. ఇండ్లు కడతామని 2 ఎకరాల భూమి కొనుగోలు చేసిండ్రు, ఇళ్ల నిర్మాణం అయితే జరగలే. 3 ఎలక్షన్లు జరిగినాయి. 3 ఎలక్షన్లు జరిగినప్పుడల్లా అధికారులు వచ్చి కోటపల్లి ఇక సర్వే చేస్తాము, మీ ఆస్తి ఎంత పోయింది, మీ ఆస్తి ఎంత పోయింది అని కాయిదాలు తయారు చేసుడు.
అయ్యో పాపం ఓట్లు వస్తాయి కదా మళ్ళీ ఇలా ఓట్లేడబోతాయని బాధతోటి సర్వే చేసుడు తప్ప వాళ్ళకు ఎటువంటి న్యాయం చేయకపోవడము ఇప్పటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యంగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటికైనా వివేక్ వెంకటస్వామి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాడు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పురాణం సతీష్ గారు నేను మీ పార్టీలోనే ఉన్నారు. మీ బాధ్యత ఏదైతే కోటపల్లి మండల కేంద్రం లోపల రోడ్ల లోపల ఇల్లు కోల్పోయినరో వాళ్ళందరికీ తక్షణం ఇల్లు ఇప్పించాల్సిన బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ యొక్క వివేక్ వెంకటస్వామి గారికి దీన్ని భుజాలు వేసుకొని ఈ యొక్క ఏదైతే ఇండ్లు కోల్పోయినో కోటపల్లి మండల ప్రజలు వాళ్ళందరికీ ఇండ్లు ఇప్పించాలని భారతీయ జనతా పార్టీ మరి కోటపల్లి మండలం లోపల ఎక్కడ పోయినా కూడా రోడ్లు అయితే లేనేలేవు. నక్కలపల్లి రోడ్డుకు మా వాళ్ళు నిన్న పోయి సర్వే చేసి వచ్చిన పాపం బస్సు డిపో మేనేజర్ను పట్టుకుపోయి పైన చేసుకొని బస్సు ఎప్పిద్దామని పోతే అయ్యా ఇంట్లో బస్సు వస్తే మాత్రం బస్సు రాంగ బోంగ అయ్యేటువంటి డ్యామేజ్కు ఆ పట్టీలు ఇరిగిపోతే ఆ పట్టీలు ఇరిగిన పైసలు కూడా రావని ఆయన బస్సు బంద్ చేసి. దీని బాధ్యత ఎవరిది? మా వాళ్ళు లోతుల పర్మిషన్ పర్యటన పోయి డిమాండ్ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు ఇంతే తెగిరినరు. మేము చేసినాము లోతు అది చేసినాము ఇది చేసినాము అని పాపం మావాడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క లోతుల పరిష్కారం కాలేదు. నక్కలపల్లికి బస్సు పోతలేదు. కాబట్టి నేను ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే కోటపల్లి మండలం లోపల పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో, ఏదైతే కోటపల్లి పార్పల్లి నుంచి కోటపల్లి నుంచి పార్పల్లి నుంచి లింకన్నపేట రోడ్డు ఉన్నదో దాన్ని 2021లో శాంక్షన్ అయింది. 5.60 లక్షలతోటి కోట్లతోటి 5,60,00,000 శాంక్షన్ అయినటువంటి రోడ్డు మరి ఎక్కడ మాయమైందో తెలియదు, ఎందుకు మాయమైందో తెలియదు. పని బంద్ అయిపోయింది. ఆ యొక్క పనిని నేను ప్రారంభించాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే, కోటపల్లి మండలం మీద ప్రేమ ఉంటే వివేక్ వెంకటస్వామి గారు మీరు తక్షణం ఈ యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. మరి రాజారాం బబ్బరికల్ రోడ్ అయితే ఎంపీ ఎన్నికలల్లా మేము ఓట్లు వేయమయ్యా మాకు రోడ్ లేదని చెప్పి రాజారాం బబ్బరికల్ వాళ్ళు పాపం బహిష్కరించారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులు పోయి ఇది పద్ధతి కాదు, మనం ఓట్లు బహిష్కరించద్దు, మీకు రోడ్డు మేము సహకరిస్తాము ఏర్పాటు చేస్తామని చెప్పి మరి హామీ ఇచ్చిన తర్వాత అయ్యా వివేక్ వెంకటస్వామి గారు మీ కొడుకును పార్లమెంటుకు పంపుకున్నారు. సంతోషమే, మేము వద్దంటలేం. కానీ ఈ యొక్క రాజారాం బబ్బరికల్ రోడ్డు మరి నిర్మాణానికి మీరు ఇంతవరకు ఎందుకు మాట్లాడతలేరని చెప్పి నేను ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారిని వారి కుమారుడు అయినటువంటి ఎంపీ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఇటువంటి రోడ్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కోటపల్లి మండలం లోపల నాగంపేట బొప్పారం నుంచి జనగామ ఏ రోడ్డు కూడా సరి అయినటువంటి వసతులలో ఈరోజు లేదు. కాబట్టి ఈ రోడ్లన్నిటినీ తక్షణము వివేక్ వెంకటస్వామి గారు మరి పరిష్కరించాలని, వాటి యొక్క రోడ్డు కోటపల్లి మండలానికి అభివృద్ధికి వారు సహకరించాలని నేను విజ్ఞప్తి. ఈ కుటుంబం నుంచి 3 ప్రాంతీయ ప్రతినిధులు ఉన్నారు. ఒక ఆయన ఎంపీ, మీ కొడుకు, మీ అన్న అక్కడ పక్కకున్నటువంటి బెల్లంపల్లి ఎంపీ ఎమ్మెల్యే, మీరు ఇక్కడ శాసనసభ్యులు. దయచేసి అయ్యా పాపం వేవనపల్లి మండల ప్రజలందరూ తిప్పలు పడతా ఉన్నారు సింగిల్ రోడ్డు తోటి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ యొక్క రోడ్డును ఏర్పాటు చేయాలి. మీరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి ఇంతంత జోడాగుల కాడ కంకర పోసి మేమే చేసినాము, మేమే పలగొట్టినాము, మేమే కేంద్రంతో మాట్లాడి చేసినామన్నారు కదా. మరి ఇవాళ కేంద్రంతో మీరు మాట్లాడి కోటపల్లి నుంచి నీలవాయి దాకా రోడ్డు ఎందుకు వెడల్పు చేస్తలేరని నేను వివేక్ వెంకటస్వామి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్డు కూడా చేయండి, కంప్లీట్ చేయండి. అయిన రోడ్లను పట్టుకొని మేమే చేసినామని చెప్పుకోండి తప్ప మీరు సాధించింది ఏం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. మరి వివేక్ వెంకటస్వామి గారు, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోటపల్లి మండలాన్ని 2 మండలాలుగా చేస్తామని చెప్పి మరి ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వచ్చింది. కోటపల్లి ప్రాంతానికి ఆ జనగామ ఎంచపల్లి ప్రాంతం నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పార్పల్లి మండల కేంద్రం చేస్తామని చెప్పి 2 ఆ నోటిఫికేషన్ ఎక్కడ పోయిందో కనబడతలేదు. అయ్యా వివేక్ వెంకటస్వామి గారు, ఆ నోటిఫికేషన్ ఎక్కడో కొద్దిగా తీసి పార్పల్లి మండలం చేసి ఈ కోటపల్లి మండలాన్ని 2 మండలాలుగా చేసి ప్రజలందరికీ సౌకర్యం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మరి ఇటువంటి సమస్యలతో పాటు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు,
ఆనాడు ఎన్నికల లోపల ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల లోపల కావచ్చు, ఈ యొక్క ప్రాంతం నుండి 40,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. శాసనసభ్యులుగా వివేక్ వెంకటస్వామి గారు గెలుపొందితే 40,000 ఉద్యోగాలు చెన్నూరు నియోజకవర్గానికి ఇస్తా అని హామీ ఇచ్చిండ్రు. 40,000 ఉద్యోగాలు పోని మీ కోటపల్లి మండలం నుంచి ఎవరికైనా 4 ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు చెప్పుండ్రా. ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇచ్చిండ్రానే ఎవరికైనా 4 ఉద్యోగాలు? 4 ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి అంటే వాళ్ళ ఇంట్లో వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే అయిండు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, వాళ్ళ అన్న మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. తప్ప మనకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. మీరు సెరామిక్ ఫ్యాక్టరీ పెడతా అన్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. ఎటుపోయింది మీ అభివృద్ధి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను వివేక్ వెంకటస్వామి గారికి డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు ఇస్తా అన్నటువంటి హామీ ఏదైతే ఉన్నదో 40,000 ఉద్యోగాలు వాటా అయితే మా కోటపల్లి మండలం వాళ్ళలో 4,000, 3,000, 5,000 ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్ళందరూ బాగుపడతారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ తక్షణము ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెడతారో, మీ దగ్గర కోట్లాది ప్రాజెక్టులు ఉన్నాయి, విదేశాలలో ప్రాజెక్టు ఉన్నది, కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ తెచ్చి మా నియోజకవర్గంలో పెట్టి మీరు మేము సొంతంగా మిమ్మల్ని కంపెనీ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మా దగ్గర ఒక కంపెనీ పెట్టి మా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి కస్తూరిబా కాలేజీ మంజూరై ఉన్నది. కట్టడామంటే భూమి లేదు, కొనుగోలు చేయండి సార్. మిమ్మల్ని ఎవరు వద్దంటారు? అధికారం మీది. మా రామయ్య గారు చెప్తాను భూమి లేదు సార్, ఆగిపోయింది. మోడల్ స్కూల్ ఉన్నది, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ ఉన్నది, బాయ్స్ హాస్టల్ లేదు. బాయ్స్ హాస్టల్ శిథిలమైనటువంటి పరిస్థితి లోపల ఏ హాస్టల్ ఉన్నది? అది ఏసీ హాస్టల్లో పెట్టినరు. అది ఇవాళ రేపు కూలిపోతుంది పాపం. దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఆ యొక్క బాలుర హాస్టల్ను నెలకొల్పాలి. విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యవస్థ మీరు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మందమరి ఏరియా KK5 గనిపై AITUC ఆధ్వర్యంలో KK5 గని ఇన్ఛార్జి కంది శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శి గాన్ల సంపత్ అధ్యక్షతన ద్వార సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AITUC రాష్ట్ర అధ్యక్షుడు, వెజ్ బోర్డ్ శాశ్వత సభ్యులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా AITUC యూనియన్కి ఆకర్షితులై KK5 గని ఉద్యోగులు 30 మంది సీతారామయ్య సమక్షంలో AITUC కండువా కప్పుకొని యూనియన్లో చేరారు. సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల 7/3/2025 తేదీన సింగరేణి C&MD బలరాంతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని, ఫెరిక్స్పై ఆదాయం పన్ను, సొంత ఇంటి పథకం లాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీలు వేసేందుకు అవగాహన కుదుర్చుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమరి బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భీమానాథుని సుదర్శన్, ఏరియా నాయకులు P. బానయ్య, ఆంటోని దినేష్, దేవసాని సాంబయ్య, వర్క్ మెయిన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్, కుమారస్వామి, వరప్రసాద్, ముల్కల్ల వెంకటేశ్వర్లు, ఫిట్ కార్యదర్శులు శర్మ యాదవ్, కాలువల శ్రీనివాస్, ప్రేమ్లాల్, మేకల సంతు, ఊదరి శ్రీకాంత్, పంగ చంద్రశేఖర్, కన్నం వేణు, బుకే రాజేందర్, దారవత్ రాజ్ కుమార్, భగవన్ రెడ్డి, ఓ శ్రీకాంత్, సాంబ శ్రీకాంత్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కొత్త మైన్స్ రాలేదు. కొత్త మైన్స్ రాకపోవడం వల్ల ఇవాళ సింగరేణిలో పరిస్థితి ఏంటంటే, ఆనాడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు 67,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ 40,000కు చేరుకున్నాం. మరి కొత్త మైన్స్ వస్తేనే మనకి సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికి లాభం ఉండకపోవచ్చు, కానీ మన సంస్థ అభివృద్ధి జరుగుతుంటే కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మనం ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఆలోచించినట్టు సింగరేణిలో ఓ 30-40 సంవత్సరాల క్రితం కూడా మేనేజ్మెంట్ ఏం లేదు, మనకి లాభాలే ఉద్దేశం, మనకి ఎక్స్పాన్షన్ లేదనుకుంటే మనందరం ఇవాళ ఉండేవాళ్ళం కాదు. 10-15,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. మొదటి నుంచి కూడా సింగరేణి ఏంటంటే కొత్త మైన్స్ తీసుకొస్తూ పాత బాయిల మంది అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయేది.
మరి 10-12 సంవత్సరాలు ఎందుకు రాలేదు? 2 కారణాలు ఉన్నాయి. ఒక్కటేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో చట్టం ఏమున్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు వచ్చినా సింగరేణికే ఇవ్వాలనేది ఉన్నది. అది ఇవ్వాలొచ్చింది కాదు, స్వతంత్రం ఉన్నప్పటి నుంచి ఉన్న చట్టం అది. అట్లనే అటు 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో బొగ్గులు ఉన్నాయి, కోల్ ఇండియా. అక్కడ ఎక్కడ బొగ్గు వచ్చినా వాళ్ళకే ఇచ్చినోడు, కోల్ ఇండియాకే ఇచ్చినోడు. ఈయన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏం చేసిండు? 2015లో చట్టాన్ని మార్చేసిండు. MMDR అనే చట్టం తెచ్చిండు, మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ. అంటే ఆ చట్టంలో ఏమున్నదంటే ఎక్కడ బొగ్గు దొరికి కనపడ్డా దానికి ఏలంపాట పెట్టాలి, ఎవడు వాడుకుంటే వాడికి ఇవ్వాలి. సింగరేణి లేదు, ఎవడని లేదు, ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, కమర్షియల్ మైనింగ్. అంతకుముందు లేదు అట్లా చట్టం. కాబట్టి ఈయన వచ్చిన తర్వాత చట్టం తెచ్చిండు. కాబట్టి ఇక మనకి మైన్స్ సింగరేణిలో మనమే పలానా దగ్గర బొగ్గు ఉన్నదని ఖర్చు పెట్టి బోరింగ్ చేసి కనుక్కొని అన్ని చేసినటువంటి బాయిలు కూడా మనకి ఇవ్వకుండా టెండర్లు పిలిచారు. 2021లో మీకు గుర్తుండాలి, పాతోళ్ళు కొంతమందికి 3 రోజులు సమ్మె చేసినాం. దేనికి? 4 బావులు టెండర్ పిలుస్తున్నారు, అవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, మనకే ఇవ్వాలి అని మనం 3 రోజులు స్ట్రైక్ చేసినాం. అప్పుడున్న గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏమన్నదంటే ఈ తెలంగాణ బాయిలు మనకే రావాలి కదా, మనం ఏలంలో పాల్గొనొద్దు, మనకే ఇవ్వాలి ఆ బాయిలు, మీరు కొట్లాడంటే మేము కూడా ఇచ్చేస్తామంటే గవర్నమెంట్ కూడా మద్దతు ఇచ్చిందని 3 రోజులు స్ట్రైక్ కూడా జరిగింది. కానీ 3 రోజులు స్ట్రైక్ చేసినా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆ 4 బాయిల్లో 2 బాయిలు ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఇంకా 2 బావిలు ఉన్నాయి, అవి మన దగ్గరే. KK6 ఈ సారంగపల్లి వైపు అటువైపు KK6 అనేది మనకి 2008లో మన గుర్తింపు సంఘం ఉన్నప్పుడు నరసింహరావు గారు CNMD దానికి మరి ఇక్కడ మందవరంలో కొబ్బరికాయ కూడా కొట్టిపోయింది. అది అప్పటి నుంచి పెండింగ్ అయింది. మొన్న దానికి టెండర్ పిలిస్తే ఎవడేలా. ఎందుకు వేయలేదంటే ఆ బావిలో బొగ్గు తీయాలంటే, అది బొగ్గు ఆ బావి తవ్వి బొగ్గు తీయాలంటే 1 టన్ను బొగ్గుకి 12,000 నుంచి 13,000 రూపాయలు పడుతుంది. మనం ఎంతకు అమ్ముతున్నాం బొగ్గు? 4,000, 4,800కి అమ్ముతున్నాం. మంచి బొగ్గు అయితే 4,800. ఇక మామూలు క్వాలిటీ తక్కువ ఉంటే 4,000 దాకా అమ్ముతున్నాం. మరి 4,800కి బొగ్గు అమ్మి 13,000, 12,000 రూపాయలు పెట్టి ఖర్చు పెడితే ఎంత నష్టం వస్తుంది? 1 టన్ను బొగ్గు తీస్తే 8,000 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి ఏమో టెండర్ వేయటంలా. ఇక సింగరేణి కూడా తీయలేమని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేయటలేదు, టెండర్లు ఇచ్చారు. ఇక శ్రావణపల్లి ఉన్నది ఈ పక్కన, అది ఓపెన్ కాస్టే. ఓపెన్ కాస్టే కానీ ఇప్పుడు మన సింగరేణిలో అన్ని అండర్ గ్రౌండ్ బావి నష్టమే. అన్నీ నువ్వు ఏ బావి తీసుకు, ఇప్పుడు మీకు KK5 ఉన్నది 102% బొగ్గు వచ్చింది, అయినా నష్టమే ఉన్నది. కానీ ఓపెన్ కాస్ట్లో లాభాలు వస్తాయి. ఆ ఓపెన్ కాస్ట్ శ్రావణపల్లి ఉన్నది, కానీ అది టెండర్ ఎవడేలా. ఎందుకు వేయలేదంటే అక్కడికి పోతే అన్ని మామిడి తోటలు. మామూలు భూమికి అయితే ఇప్పుడు మన KK2 వచ్చింది OC, అది తీసుకోవాలంటే ఎంత కట్టించినాం? ఎకరానికి 10 లక్షలు 15 లక్షలు కట్టించినాం. ఇంకా బాగుంటే 20 లక్షలు కట్టిస్తాం ఎకరానికి, మంచిగా భూములు ఉన్న కాడ. మరి ఇక్కడ అట్ట కాదు, ఒక్కొక్క మామిడి చెట్టుకి 1,000 రూపాయలు కట్టాలని ఉంటుంది. అట్లా